ఈ శంకర్ ఎందుకు చేయాలి, నువ్వు నేను చేయొచ్చు. లేదు 3 years వెయిట్ చేసి లిటిల్ డిసప్పాయింటెడ్, బట్ ఓకే పర్లేదు బానే ఉంది. సెట్స్ అంటే భారీ ఎత్తున వేసారు కదా, ఆ సెట్స్ అన్ని మీకు వర్త్ అనిపించాయా? అంటే ఓకే మొత్తం ఓవరాల్ బానే ఉంది. ఇది శంకర్ గారి మూవీ అంటే ఇట్స్ నాట్ నైస్. ఇది రామ్ చరణ్ గారు చేశారంటే దట్ ఇస్ ఆల్సో నాట్ నైస్. ఏం నచ్చలేదు సినిమాలో అసలు? ఎందుకు మీరు అలా చెప్తున్నారు? అంటే ఏమో సాటిస్ఫైయింగ్ గా అనిపించలేదు. 3 years వెయిట్ చేసాం కదా, ఇట్స్ నాట్ దట్ గుడ్. మీకు ఏం నెగిటివ్ అనిపించింది? అంటే మీరు ప్రీవియస్ మూవీస్ చేస్తే ఓకే చేయండి, బట్ ఓకే వాటితో చేస్తే ఇట్స్ నాట్ దట్ గుడ్. అంటే ఏదో మిస్సింగ్ అన్న ఫీలింగ్ ఉంది. అంత వర్తీ కాదు. 3 years వెయిట్ చేసి వి గాట్ RRR, బట్ 3 years కి గేమ్ చేంజర్ ఇస్ నాట్ వర్త్ ద హైప్. అంటే శంకర్ గారి డైరెక్షన్ మీకు ఎలా అనిపించింది? యాక్చువల్ శంకర్ గారిలో అనిపించలేదు. శంకర్ గారు చేయాల్సింది కాదు. శంకర్ మాత్రం తమిళియన్స్ మాత్రమే బాగా తీస్తాడు, నాట్ ఫర్ మన తెలుగు అయితే శంకర్ సరిగ్గా తీయడనే అనిపించింది. ఏం మిస్ అయ్యారు సార్ శంకర్ గారి డైరెక్షన్ లో? ఇది పాలిటిక్స్ ఉన్నది అంతా, ఇంకా ఇందులో వేరే ఏమున్నది, మొత్తం పాలిటిక్స్. సినిమాలో సాంగ్స్ ఎలా అనిపించాయి? శంకర్ గారి సాంగ్స్ అంటే స్పెషల్. పొలిటికల్ గా 500 కోట్లు పెట్టారు సినిమాకి, 500 కోట్లు కనబడిందా మీకు? లేదు. జరిగేది చూపెట్టాడు పొలిటికల్ గా. ఈ శంకర్ ఎందుకు చేయాలి, నువ్వు నేను చేయొచ్చు. శంకర్ చేయాల్సిన పని లేదు. చిన్న ఇది తెలిసిందే, ఇది అందరికీ తెలిసిందే. ఇది చిన్న డైరెక్టర్ చేస్తే సరిపోతుంది. శంకర్ అండ్ ఎలక్షన్స్ ఎలక్షన్ ముందు రావాలి. జనాలు కూడా కొంచెం శంకర్ ఎందుకు చేయాలి, పబ్లిక్ నువ్వు చేయొచ్చు నేను చేయొచ్చు. ఈ సినిమా 3 నెలల్లో పూర్తి చేయొచ్చు. 3 సంవత్సరాలు తీసుకున్నారు. థ్యాంక్ యూ సార్. మేడం మీకు సినిమా ఓవరాల్ గా నచ్చిందా? Overall గా నచ్చింది.